గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామిని ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్తో కలిసి దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత నవంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని, రాజన్న ఆలయానికి 150 కోట్లు కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వం రాజన్న భక్తుల్ని మోసం చేసి కేవలం బ్రోచర్లతోనే అభివృద్ధి చూపించిందని విమర్శించారు. తాము క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు. 35 కోట్లతో అన్నదాన సత్రం, 47 కోట్లతో రోడ్డు వెడల్పు, 6 కోట్లతో మూడో బ్రిడ్జ్, 76 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. మూలవాగు, గుడి చెరువుల్లో మురికి నీరు కలవకుండా 9 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాత మొదటిసారి శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకొని రావడం జరిగింది. వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం తెలియజేస్తూ, వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకంలో తీసుకొని పోవాలని చెప్పిన ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారి సహకారంతో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఈ రాజన్న సన్నిధిలో సుమారు 728 కోట్ల అభివృద్ధి పనులు భూపూజ గావింపు చేసుకుని ముందుకు పోతున్న క్రమంలో ప్రధానంగా వేల రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి అంటే టెంపుల్ సిటీగా మార్చాలని, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని, పట్టణాభివృద్ధి, దేవాలయ అభివృద్ధి రెండు కళ్ళలాగా సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా సుమారు 150 కోట్లతో మొదటి దశలో పనులు ప్రారంభమైనవి. 2023-24 సంబంధించినటువంటి బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకోబడి, 25-26 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు పెట్టుకోబడి, ఆ 150 కోట్లకు సంబంధించిన దానిలో ఆల్రెడీ పట్టణ రోడ్ల పనులకు సంబంధించిన విస్తీర్ణ, బ్రిడ్జికి సంబంధించినటువంటి సందర్భంలో విస్తీర్ణకు సంబంధించి నూతన బ్రిడ్జి నిర్మాణం చేసే దగ్గర కూడా ఈరోజు విస్తీర్ణకు సంబంధించిన పనులు ప్రారంభమైనవి.